తుర్రూరు గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ రంగనాయక స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీని అనిల్ చైర్మన్ గా భూషణ్, వెంకటరెడ్డి, ఎల్లయ్య, సుమలత ఐదుగురిని ఇక్కడ ఈ దేవాలయానికి దాదాపుగా 1000 కోట్ల ఆస్తి కాబోతుంది. ఇక్కడ అంత పెద్ద దేవాలయం ఇది. ఈ రోజైతే 200-300 కోట్ల విలువ ఉంది. కానీ రోజు రోజు పెరుగుతున్నటువంటి రోజులకి అదొక పెద్ద ఆస్తిగానే ఉంటది. ఈ దేవాలయానికి ఈరోజు కొత్తగా ట్రస్ట్ బోర్డు నిర్ణయం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ట్రస్ట్ బోర్డు ద్వారా ఇదంతా అభివృద్ధి చేయమంటున్నాం. దేవుని గుడి కళ్యాణ మంటపం కట్టి గిరి ప్రదర్శనకు ఒక రోడ్డు వేయమని కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోడ్డు కూడా వేస్తాం. ఇప్పుడే 35 లక్షలు పెట్టి మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ ఒక రోడ్డు ఇచ్చినాం. దేవాలయాలు కూడా కాలనీలు, గ్రామాలు ఎలా అభివృద్ధి జరుగుతున్నాయో దేవాలయాలను కూడా తప్పకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి, చేయాలనే తపన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించుమని. ఈరోజు మనం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు దాదాపుగా 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏ వసతులు కల్పించలేదు గడిచిన 10-15 సంవత్సరాల నుండి. ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారికి చెప్పి 100 కోట్లు అదనంగా తెచ్చినాం. ఇంకొక 100 కోట్లతో ఈ సంవత్సరం వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా డబ్బులు తెస్తున్నాం. మున్సిపాలిటీ నుండి ఉండే డబ్బులు అరకొరగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తుర్కయంజాల్ మున్సిపాలిటీని హైదరాబాద్ నగరంలో రోడ్లు, డ్రైనేజు, వాటరు ఎట్లా ఉందో, స్ట్రీట్ లైటింగ్, మౌలిక సదుపాయాలన్నీ కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఆదర్శ నియోజకవర్గం ఎలా చేయాలనుకుంటున్నామో తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీ చేసి ఇక్కడ ఉండేటువంటి విపరీతమైనటువంటి కాలనీలు వస్తున్నాయి. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళందరికీ కూడా వసతులు కల్పించడానికి మా వంతు పూర్తిగా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఏది చేసినా ఒక పద్ధతి, ఎవరు ఏలెత్తి చూడకుండా చేయాలనేదే నా తపన. ఈరోజు మేము ఇక్కడ ఒక కమిటీ వేసినాం. గ్రామస్తులందరినీ కూర్చొని నిర్ణయించండి, వేయమని చెప్పినాం. అదే చేసిండ్రు. ఇక్కడ వచ్చి దేవుని ముందు ప్రమాణం చేసిండ్రు. అట్లాగే దేవునికి ఎట్లయితే ప్రమాణం చేసి చెప్తున్నామో మేము నియోజకవర్గాల అభివృద్ధిని, ప్రజాపాలన తెస్తామని ఎన్నికల ముందు మేము ప్రమాణం చేసినాం ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో. అది అనుగుణంగా 6 పథకాలు అమలు చేయడమే కాకుండా ఇలాంటి అన్ని కార్యక్రమాలను చేసి ప్రజలు మా ప్రభుత్వం ఇది మాది అనే విధంగా తయారు చేస్తున్నాం. అందుకే ఈరోజు ఒక్కరోజే 81 కోట్ల రూపాయలతో తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉండేటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఈరోజు మొదలుపెట్టి ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నాం. మరి ఎందుకు చేయలేదు? చాలా మంది మాట్లాడతారు. గడిచిన 15 సంవత్సరాల నుంచి ఇవాళ నేను వేసిన 81 కోట్ల రూపాయలు కాదు, 8 రూపాయలు తేకపోగా, మా వాళ్ళను పని చేయనీయకపోగా, మా చైర్మన్ మా కౌన్సిలర్లను పని చేయనీయకపోగా, ఈ రాష్ట్రంలో 7 గెలవలన్ని సీట్లు మేము అధికారంలోకి లేకున్నా మా చైర్మన్ ను పెట్టి మా మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకున్నాం. రేపు ఇక్కడ 24 సీట్లు ఉన్నాయి. 24కు 24 గెలిపించి ఈ ప్రాంతాన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి నన్ను గెలిపించారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 42% జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డిలో 33 సీట్లుంటే ఒక్క మల్రెడ్డి రంగారెడ్డినే గెలిపించారు. అది కూడా ప్రజల యొక్క ప్రేమ, అభిమానం, భగవంతుని యొక్క ఆశీస్సులు. ఇట్లా మేము చేసుకుంటూ పోతుంటాం. అన్ని అవే మాకు భగవంతుడు ఇస్తాడు. ప్రజలకు ఆసరా అవుతాం.